ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదు వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురా, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చోదని ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడుకులు తెచ్చి తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళి. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేరా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతలు తీసుకుంటూ నేనే ఎప్పుడు పని చెప్పలేదానికి. నువ్వు చెప్తావా? చెప్పారా బాగా కొట్టినా ఏదవా? ఏంటండి లోన్లీగా కూర్చున్నారు? పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా. అరే రే కూర్చోండి, నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు, మీతో కలిసి కూర్చోడానికి. అవునండి, నాకు డౌట్, రేపు పెళ్ళై అమెరికా వచ్చాక మీరు ఇలా లంగావణి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా? నేను అమెరికా ఎందుకు వస్తాను? నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా. నేనేం మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే. పోనీ నేనే మిమ్మల్ని చేసుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. అంటే మీకు నేనంటే ఇష్టం లేదు. అనవసరంగా ఆశలు పెట్టుకోకండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకున్నాను. లేకపోతే మరొకరిని చేసుకుంటాను. అసలు విషయం ఇదా? అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరకు వస్తే దూరంగా పారిపోతున్నారు. నాకేమో విషయం అర్థం కాక మీరు సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నాను. ఓన్లేండి, ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు, సంతోషం. ఈ 4 రోజులు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. ఐ థింక్ యువర్ ఇన్ లవ్, am I right? మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ హీఈస్ వెరీ లక్కీ గాయ్. రా బాబు, ఏంటి ఇలా వచ్చారు? వచ్చిన పని అయిపోయింది, మీకు చెప్పేద్దామని. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి. ఏ అబ్బాయి? మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి. ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట. తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా? చూడండి, పెళ్లి అనేది 2 మనుషుల్ని కలపడం కాదు, 2 మనసుల్ని కలపడం. ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లిళ్ళు చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి. అలాగే జరిపించేవాడిని బాబు, ఆ అబ్బాయి బ్రతికుంటే. ఏమిటి మీరనేది? అవును బాబు, ఆ అబ్బాయి చనిపోయాడు. నా కూతురు ప్రేమించింది ఒక మామూలుణ్ణి. వాడికి చదువు, సంధ్య, ఆస్తి పాస్తి ఏమీ లేవు. అయినా కూడా తను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను. ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు, కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను. మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను, అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి అని పట్నం వెళ్ళాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు. ఈ విషయం రాధకి తెలుసా? తెలీదు. చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు. తప్పు చేశారు అంకుల్. ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం బ్రతకలేం. ఈ రోజు కాకపోతే రేపైనా తనకి నిజం తెలుస్తుందిగా. తెలిసేలోపు మీతో 3 ముళ్ళు పడి అమెరికా వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతుంది. ఇంపాసిబుల్ అంకుల్. ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు. రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు, చేసుకోలేదు. రాధకు తను లేడన్న విషయం తెలియాలి. మీరింకా వెళ్ళలేదా? వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి. మనసు మార్చుకోమనా? కాదు, మనసు రాయి చేసుకోమని. నేను చెప్పేది కాస్త కూల్గా వినండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు, ఇక ఎప్పటికీ తిరిగి రాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. నా దేవుడు చచ్చిపోయాడంటావా? చంపేస్తాను. ఆ మాట మరోసారి అన్నావంటే. రాధగారు ఆవేశపడద్దు, మాట్లాడద్దు. తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్పేది నిజం. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. రాధగారు
ఏంటమ్మా వాడేమంటున్నాడో విన్నావా? నా దేవుడు చచ్చిపోయాడని చెప్తున్నాడు. చెప్పు నాన్న, అతను చెప్పేది అబద్ధం కదూ? కాదమ్మా, నిజం. ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది. నీకెలా చెప్పాలో తెలియక, చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. అమ్మా రాధా, రాధా, అమ్మా, రాధగారు, తలుపు తీయమ్మా. ఒరే అబ్బాయి, అది పురుగుల మందు తాగేస్తుందిరా. అమ్మా, రాధా, రాధా. నో. ఏమిటి? ఆగండి. ఏంటి పిచ్చి పని? వద్దు, నన్ను ఆపొద్దు, నన్ను చావనివ్వండి. చచ్చిపోద్దు గారి, నిన్నెవరు ఆపరు. ఒక్క నిమిషం ఉండు. రాధా, ఏంటమ్మా? ఇదిగో ఇది తీసుకొని మీ అమ్మగారికి, మీ మామగారికి, మీ నాన్నగారికి తలో కాస్త పోయి నలుగురు చీజ్ చెప్పుకొని ఒకేసారి తాగి చచ్చిపోండి. వాళ్ళెందుకు చావడం? మరి నువ్వెందుకు చావడం? తను లేకుండా నేను బతకలేను. నువ్వు లేకుండా వీళ్ళు బతకలరా? సంవత్సరం పాటు ప్రేమించిన వాడు దూరం అయిపోతే చావాలనుకున్నావు. 20 ఏళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకగలరా? తట్టుకోగలరా? చావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమ విఫలమైతే ఆత్మహత్య, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఉద్యోగం దొరకపోతే ఆత్మహత్య, నాన్న తిట్టాడంటే ఆత్మహత్య, భర్త కొట్టాడంటే ఆత్మహత్య. చదువుకున్నోళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ ఇదే పని. ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది. ప్రేమ గొప్పదే, కానీ దానికోసం చచ్చిపోవాల్సినంత గొప్పది మాత్రం కాదు. ఏ, నువ్వు ప్రేమించినవాడు ఒక్కడే మగాడా? అతని ప్రేమ ఒక్కటే పవిత్రమైందా? ఇంకెవరు మగాళ్ళు లేరా? తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా? ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది. దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టకూడదు. చూడండి, సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని, జీవితాన్ని మనిషికి ఇచ్చాడా భగవంతుడు. దాన్ని నాశనం చేసుకోవద్దు. నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది. బతకండి, జీవితం చాలా బాగుంటుంది. నో, వస్తాను అంకుల్. మంచిది బాబు. వస్తానండి. రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది. మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. బాయ్. అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిల సత్యవేతి తడికి వ్యాపారం చేస్తున్నా. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? మీరు ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? పదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి. మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా
అంతలోకి చంత సీరియస్ వెళ్ళిపోయింది. చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏయ్, ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? అగమలి, నేను నీకు బామర్ది ఏంట్రా భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? ఆ ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది ఎదవ్వా. హలో బాబు, హౌడీయుడు. ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు, వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? యా. నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిల్లక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థమైంది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు, హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు నో అబౌట్ హర్ లైక్స్, డిస్లైక్స్, హాబీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. డోల్ తీరిందా అండి? బాగా. బాబు, ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడిష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇస్తాను కదా పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో Huh? నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. ఏంటమ్మా పిలిచావు? ఈ టిఫిన్ తీసుకెళ్లి అల్లుడు గారికి పెట్టరా. అల్లుడేంటమ్మా అల్లుడు? పేర్లేదా అతనికి? మొగుడిని పేరు పెట్టి పిలవరే. అవును, నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక. నువ్వెక్కడికే? ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను. మా ఆయన దగ్గరికే పోతా. ఇదిగో పట్టుకెళ్ళు, పార్లర్తో పంపించు. ఇంటికి వచ్చిన చుట్టానికి పార్లర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు. తీసుకెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి, మీకే చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఏమండి, ఇది ఇల్లా హోటలా? ఏం లేదు, హోటల్లో బేరర్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను. తినిపించమంటారా? తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా. నేను టిఫిన్ తింటాను, మిమ్మల్ని ఏం కొరకు తిన్నాను. థ్యాంక్ యూ. అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి. నేను తిన్నాను. సాయం చేయమంది తినడానికి కాదండి, వడ్డించడానికి. దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి. ఏమండి, మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు. మరి ఇదేంటి? సారీ, చట్నీ ఎక్కువ పడింది. చట్నీ సంగతి సరే, ఇడ్లీ ఏంటండి మరీ పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు. నేనేం డైటింగ్ చేయట్లేదు. ఏంటండి, ఇది టిఫినా భోజనమా? మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు. ఇంతుంటే మా ఊర్లో భోజనం అంటారులేండి. బై ది బై, మీ హాబీస్ ఏంటండి? మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం. గుడ్ హ్యాబిట్. ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు. నాకు ఇష్టమైన ఏంటో తెలుసా? ఫ్లవర్స్ లో జాస్మిన్, స్పోర్ట్స్ లో ఫుట్బాల్, కలర్స్ లో బ్లాక్. మరి మీకు? నాకు బ్లాక్ అంటే పరమ అసహ్యం. గుడ్. మీరు ఇలా మొహాటం లేకుండా చెప్పారనుకోండి, పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదనుకోండి, మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను, అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు. అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాననుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి 2 ముద్దులు ఇచ్చి కౌగిట్లో బంధిస్తారు. ఏమంటారు? నేను వెళ్తాను. ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా, చిరాకు పడుతుందా? శంకరా, ఎక్కడో పాము బొస్స కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమంటే బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. ఈ గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు ఇయ్యను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది.
బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా ఆ తాడేపల్లిగూడెం సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి నీకు నాకునా? కాదేంటి మరి, నీకు మొగుడు లేడు నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఆ, ఆ, ఆ. ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పాలం వెళ్ళు. హాయ్. చెరుకు తోటకి జడేస్తున్నారు. హాయ్ అంకుల్. అడిగారు బోర్ కొడుతుందా బాబు? ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి? అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను. ఎప్పుడు పల్లెటూరు చూడలేదు. అంటే అమెరికాలో పల్లెటూరులో ఉన్నావు అండి, బాగా పెద్ద దేశం అనుకుంటా. మ్మ్. ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా? రాధగారిని తీసుకెళ్తాను. నాన్న నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే కూర్చుంటారులే, నువ్వు వెళ్ళు. పాపగారికి ఏదో పని ఉందన్నారు కదండి, పోనీ నేను తీసుకెళ్తానులేండి. చెరుకు తోటకి జడేస్తున్నారుగా, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. నేను రాధని తీసుకెళ్తాను. వెళ్ళు, బాగోదు. నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి, మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని. ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మొగుడు వేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం దడిగిలి చచ్చిపోతే కృష్ణ భాగం లాగా ఉంటారని లేదు. అబ్బా సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. ఇలాగా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. చాలా బాగుందండి ఊరా? మీ నవ్వు. మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఒక పాట తయారు చేయొచ్చా? రాధమ్మ గారు ఎవరండి? ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి. అలాగా అండి, అంటే మీరు కూడా అమెరికాలో కొండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను, కుండలు చేయడం చాలా కష్టం అండి. మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎవడి పని వాడికి సులువే కదండి. యూర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కొండ 10. వాట్? ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకి అమ్ముతారా? నో, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ. మినిమం 10,000కి అమ్మాలి. అలాగా అండి, అయితే మీకే అమ్ముతా. 4 కొండలు తీసుకోండి బాబు. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏంటంటే అందరూ మన వైపు అదోలా చూస్తున్నారు. పెళ్లిగాని అమ్మాయితో పరాయి మగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు. ఇందులో తప్పే ఉంది? అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు. అది అమెరికా, ఇది ఆంధ్ర. ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇందులో తప్పే ఉందండి. రాధా నేను ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే సరిపోదు, తను ఇష్టపడాలి. నువ్వు చేసుకుంటానంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి. అసలు తను చూడు బాబు, రేపు మీ పెళ్లి జరగచ్చు, జరగకపోవచ్చు. కలిసి తిరగటం అంత మంచిది కాదు, ముఖ్యంగా రాధకి. మీరు అనేది రైటే, కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను. నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను. ఏమంటారు? నాకు పనుంది, నేను వెళ్తున్నాను.